ర్యాపిడోనా? అవునన్నా. ఓటీపీ చెప్పండి. 9398. ఎక్కండి. ఓటీపీ చెప్పండి. 1122. ఎక్కండి. సార్, స్టేషన్ పెట్టున్నాను. వస్తున్నాను, 2 minutes. ఓకే సార్. నాన్న, పెద్దోడా, మీ అమ్మ పరిస్థితి ఏమీ బాగలేదురా. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే బతకదంటున్నారు. ఆపరేషన్ చేయాలంటే 5 లక్షలు అవుతాయంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. మీరేం కంగారు పడకండి నాన్న. డబ్బు ఏదోలా నేను మేనేజ్ చేస్తాను. మీరు అమ్మ ఆపరేషన్ రెడీ చేయండి. ఓకే నాన్న. చూడు డేవిడ్, నేను ముంబైలో లేను. నేను వచ్చినాక దావుద్ బాయ్తో మాట్లాడి నీ పని ఎలా చూస్తాను. ఓకే బాబు, ర్యాపిడోనా? సార్, ఓటీపీ చెప్పండి. 3484. ఎక్కండి సార్. ఓకే. బాబు, సైడ్ అప్. ఇంకా 4K వెళ్ళాలి. ఎప్పుడు దిగారు? చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీని కలుద్దాం అని చెప్పి వచ్చానమ్మా. ఇంట్లో కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను. పిల్లలకి బట్టల బొమ్మలు కొనుక్కెళ్దాం అని చెప్పి ఆగాను. నైస్ సార్. ఎంత అయింది మంది? 70 రూపీస్ సార్. సార్, చేంజ్ లేదు. పర్లేదు, ఉంచుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. అరే, బ్యాగ్ మర్చిపోయినట్టున్నారే. సార్, బ్యాగ్. సార్, బ్యాగ్. సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందా బ్యాగ్ ఓపెన్ చేసి లోపలి ముందు చూడు. ఆగు. అలా వేరే వాళ్ళ బ్యాగ్ ఓపెన్ చేసి చూడటం కరెక్ట్ కాదు. వాడి వాడు అలాగే అంటాడు. నువ్వు ఓపెన్ చేయి. దీనమ్మ జీవితం, ఇంత డబ్బా కొట్టావరా జాక్పాట్. ఈ డబ్బుతో మీ అమ్మ ఆపరేషన్ అవుతుంది. నీ ఆశలు అవసరాలన్నీ తీరతాయి. పిచ్చోళ్ళ మాట్లాడకు. ఆ డబ్బు మనది కాదు. మనది కాని డబ్బు వాడుకోవడం చాలా తప్పు. ఏంటి తప్పు? ఎవడో వచ్చి డబ్బున్న బ్యాగ్ మన బండి పెట్టి తెచ్చాడు, అంతేగాని మనం ఏమన్నా దొంగతనం చేసాము. అయినా దేవుడు ఆ డబ్బు మనకి దక్కాలని రాసి పెట్టాడు కాబట్టే మనకి దక్కింది. దేవుడు దెయ్యాల కబుర్లు చెప్పి ఆ డబ్బు దొబ్బేయాలని చూస్తున్నావా?
మర్యాదగా వెళ్ళి ఆ డబ్బు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా. ఇవ్వకపోతే చాలా పెద్ద సమస్య అవుతుంది. చనిపోయినప్పుడు చివరిగా ఎక్కింది నీ బండే. వాడు బండి ఎక్కినప్పుడు దిగినప్పుడు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ బ్యాగ్ నీ దగ్గర ఉందని తెలిసిపోతుంది. మోర్ ఓవర్ బ్యాగ్ లో గన్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే వాడు ఖచ్చితంగా ఒక క్రిమినల్ అయి ఉండే అవకాశం ఉంది. ఆ డబ్బు మనకొద్దు. బొంగల్లే ఉందని తీరి అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలా వద్దా? వాడు చెప్పినట్టు బ్యాగ్ లో గన్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే వాడు క్రిమినల్ అయి ఉండొచ్చు. కానీ యాక్సిడెంట్ లో చనిపోయిన క్రిమినల్ గురించి ఆరా తీసి అంత ఖాళీగా ఏం లేరు పోలీసులు. దట్టు వాడు వస్తున్నట్టే తెలియని ఫ్యామిలీకి ఈ డబ్బు గురించి తెలిసే అవకాశమే లేదు. అందుకని ఆ డబ్బు వాడేసుకుంటావా? వాడు క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ వాడు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి పిల్లల చదువు కోసం, భార్య బ్రతుకు కోసం అయి ఉంటుంది. వాళ్ళ నోటికాడ జీవితంలో నాకు నీకెవడిచ్చాడు? ఇది కలియుగం. పేరు కోసం పెట్టేవాడు పరమాత్ముడు కాదు, పొట్టకూటి కోసం లక్కునేవాడు రాక్షసుడు కాదు. అయినా బతకడమే కష్టమైనప్పుడు ఎలాగైనా బతకొచ్చు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పే మనుషులు ఉన్నారు, కానీ ఆ మంచి చెడుని పట్టించుకునే మనిషి లేడు ఇక్కడ. ఎవడో అలా ఉన్నాడని నువ్వు అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనిషికి బ్రతికే విధానం ఉంటుంది. ఆ విధానమే అయితే మనిషిని మంచోడిని చేస్తుంది లేదా చెడ్డోడిని చేస్తుంది. నువ్వు మంచోడివి అయితే అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెడ్డోడివి మాత్రం కాదు. చెడ్డోడైతే తప్పేంటి? మంచోడిని చేతగానోడుగాను, చెడ్డోడిని తెలియగలడుగా చూసే ఈ లోకంలో అవకాశాల కన్నా అవసరాలే చాలా ఎక్కువ. మన అవసరం తీరే అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలే, కానీ నేతాజీ బాబూజీ కబుర్లు చెప్పకూడదు. నీకు డబ్బు ఎంత అవసరం నాకు బాగా తెలుసు. వాడు బతికుండగా ఈ డబ్బులు తీసుకునేవాడు. చంపే. తప్పు చేస్తున్నావు. ఒక చావుతో వచ్చిన డబ్బుతో మీ అమ్మ చావుని ఆపాలని చూస్తున్నావు. అది జరగదు. మీ అమ్మ చావాలని రాసుంటే ఖచ్చితంగా చేస్తుంది. బ్రతకాలని రాసుంటే ఖచ్చితంగా బ్రతుకుతుంది. దాన్ని ఎవ్వడం మార్చలేడు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పని లోకం దృష్టిలో నిన్ను దొంగం చేస్తుంది. నువ్వు మీ అమ్మని తలుచుకున్న ప్రతిసారి నీకు నువ్వు చేసిన పాపమే గుర్తొస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. వాడిని చంపేసి వెళ్ళి డబ్బు ఇచ్చేసిరా. నీకు డబ్బు కావాలా వద్దా? అయితే వాడిని చంపు. డబ్బు దేనికి పరిష్కారం కాదు, వాడిని చంపు. డబ్బే అన్నిటికీ పరిష్కారం. అలా వచ్చే డబ్బు పరిష్కారం కాదు, సమస్యలు తీసుకున్నా. చంపేవాడిని. ఏ సమస్యలు రావు, వాడిని చంపే. నన్ను కాదు, వాడిని చంపు. వాడిని చంపు. వాడిని చంపు. నన్ను కాదు, వాడిని చంపు. వాడిని చంపు. వాడిని చంపే. నీలాంటి మంచోళ్ళు బ్రతికే లోకం కాదిది. కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, ద్వేషం, మోసం, పాపం, అధర్మం, అన్యాయాలతో నిండిన నాలాంటి మృగాళ్ళు బ్రతికే లోకం ఇది. పద వెళ్ళి అమ్మని కాపాడుకుందాం. ప్రతి మనిషి ఇలానే తన అవసరాల కోసం తనలో ఉన్న మంచిని చంపేసుకుని చెడుతో బతికేస్తున్నాడు.